హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న పొరపాటు ఏంటో మీరు గుర్తించి కామెంట్ చేయండి. నేను గుర్తించింది అయితే నోరు పారేసుకోవడం. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది, ఇల్లంతా బాగుంటుంది, దేశమంతా బాగుంటుంది, ప్రపంచం అంతా బాగుంటుంది. నోరు చెడ్డదైతే చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకు రివర్సే అవుతుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనం ఎంత మంచిగా ఉన్నా, ఎవరికి హాని చేయకపోయినా, మన నోరు పాడైపోతే, మనం మాట్లాడే విధానం సరిగా లేకపోతే మనం వాళ్ళతో పాటు సమానమే. అప్పుడు సరే, ఒక లెవెల్లో మనకి అన్యాయం చేశారనో ఏదో నష్టం చేశారనో వాళ్ళ మీద నోరు పారేసుకోవడం చాలా రాంగ్. ఎందుకంటే ఒకడు అన్యాయం చేసినా కూడా, ఒకడు తప్పు మనకి కీడు చేసినా కూడా ప్రతి కీడు చేయకూడదు. వాడు నాకు చేశాడు కదా, నేను వాడికి చేస్తాను అన్నట్టు మనం ఉండకూడదు. అలా చేస్తే ఇంకా అసలు బైబిల్ పరంగా మాట్లాడితే తీర్పు తీర్చకూడదని ఉంది. ఇప్పుడు ఎవడైనా మనకి ఏదైనా కీడు చేస్తే వాళ్ళ మీద అలాంటి అలాంటి వాళ్ళు ఇలాంటి పని వాళ్ళకి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కూడా సేమ్ మనకి ఏం చేశారో అదే చేస్తే దేవుడు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోడు. దేవుడు విడిచిపెట్టిస్తే వాళ్ళని ఏం చేయాలనేది దేవుడే చూసుకుంటాడు. వాళ్ళని క్షమించాలన్నదో లేకపోతే గద్దించాలో లేకపోతే ఏం చేయాలనేది. ఈ ఫోటోలో చూసుకుంటే ఇద్దరికిద్దరే నోరు పారేసుకుంటున్నారు, ఇద్దరికిద్దరే ఇదవుతున్నారు. ఇలా ఉన్న ఏ భార్య భర్త కూడా బాగుపడరు. ఏ కుటుంబంలో తల్లిదండ్రి మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ సమాధానం ఎక్కడా ఉండదు. నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి.